చెర్లపల్లి దగ్గర ఒక సంఘటన జరిగింది కదా, దాన్ని తలుసుకుంటే మాత్రం మస్తు బాధ అనిపిస్తుంది. మామూలు కాదు. తన పిల్లలు ఇద్దరితో పాటు తను కూడా చనిపోయింది అని అంటే తనకి ఎంత పెద్ద సమస్య రావచ్చు. అంత పెద్ద, మళ్ళీ ఆమె ఫైనాన్షియల్గా కూడా ఇబ్బందులు ఏం లేవు. ఆమె ఒక హెచ్ఆర్ అంట, నెలకి ₹1,00,000 జాబు. అంత మంచి పొజిషన్లో ఉండి పిల్లల్ని ఇంటరు ఫస్ట్ ఇయర్ ఒకరు, సెకండ్ ఇయర్ ఒకరు. అసలు ఆ పిల్లల్ని తీసుకొని ఆమె చావడానికి అసలు ఎంత ధైర్యం ఎలా చేసిందో అర్థం కావట్లేదు. పిల్లలకి ఏం చెప్పి ఒప్పించిందో అసలు. ఆ పిల్లలన్నా ఎలా కన్ఫ్యూజ్ అయ్యారో, మరి మమ్మీని వద్దు అని చెప్పలేదో. అసలు ఈ విషయంలోనైతే అసలు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఆ పిల్లలు ఏం చెప్తే కన్ఫ్యూజ్ అయ్యారంటావు అసలు అర్థమే కావట్లేదు. ప్రతి ఒక్కరికి అర్థం కాని విషయం ఏంటంటే అసలు అంత మంచిగా ఉన్న ఫ్యామిలీ, ఫైనాన్షియల్గా సెట్ అయిన ఫ్యామిలీ ఎందుకు చనిపోయింది అనేది అయితే ఇంతవరకు కూడా 3 డేస్ అవుతుంది, ఎవ్వరికి తెలియలేదు. ఇప్పుడున్న సమాజంలో ఎవరైనా సరే పిల్లల కోసం బ్రతుకుతున్నారు. ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని ఉన్నా, కానీ తను పిల్లలతో పాటు తీసుకెళ్ళింది. అసలు చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఒక్కొక్కరికి అయితే ఎట్లున్నారంటే ఇప్పుడు సమాజంలో మామూలుగా ప్రతి ఒక్కరు పిల్లల కోసమే బతకాలి అనే ఉద్దేశంగా ఉంటుంది. కానీ తను నా పిల్లలు కూడా ఉండొద్దు, నేను పోయాక పిల్లల్ని ఎవరు చూస్తారు అనుకుందో ఏమో. ముగ్గురిని ఒకేసారి తీసుకెళ్ళాడు ఆ దేవుడు. నేనైతే ఒకటే చెప్పగలను, సమస్యలు అనేటివి అందరికీ ఉంటాయి. ప్రతి ఒక్క మనిషి అన్నాక ఏదో రకంగా సమస్యలు ఉంటాయి. కానీ దానికి చావే కారణం కాదు. సమస్య ఉందంటే పరిష్కారం కూడా ఉంటుంది ఖచ్చితంగా. అది ఫస్ట్ తెలుసుకొని, నీకు బాధ ఉంటే లోపలనే కాదు, ఒక 2-3 నలుగురికి చెప్పుకొని, ఒక ఫ్రెండ్స్కి చెప్పుకొని, షేర్ చేసుకొని దాని పరిష్కారం అనేది వెతుక్కోవాలి. అంతేగాని ఇలా చావు